హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్ హార్ట్స్. నేను ఈరోజు సిల్క్ థ్రెడ్తో ఒక పర్ల్ చైన్ని కట్టుతీగతో చేసి చూపించినట్టుగా చూపిస్తాను. చిన్న టెక్నిక్ యూస్ చేసి యాజ్ ఇట్ ఈస్ రావటం కోసం. స్వరాజ్కి రెప్లికా పర్ల్స్ అయ్యి 6 mm సైజు, ఇంకా సన్నవి 2 నీడిల్స్, సిల్క్ థ్రెడ్. ఇంకా నీడిల్లో దారం ఎక్కించుకోవడానికి ఒక టూల్ అండి. అది అందరికీ తెలుసు, అది ఎలా యూజ్ చేయాలో చెప్తున్నాను. అంటే కొంతమందికి తెలియదు. అది ఇలా నొక్కినప్పుడు ఒక హుక్ లాంటిది బయటకు వస్తుంది. అక్కడ హోల్ ఉంది కదా, ఆ హోల్లోనేమో నీడిల్ పెట్టుకోవాలి. అంటే దారం ఎక్కించుకునే వైపు పెట్టుకోవాలి. అప్పుడు ఇలా నొక్కేసరికి హుక్ బయటకు వస్తుంది. ఆ హుక్కి థ్రెడ్ని అలా పెట్టి పట్టుకుంటే వదిలేసరికి నీడిల్లోకి దారం ఎక్కుతుందండి. 4 లైన్స్తో సిల్క్ థ్రెడ్ ఎక్కించానండి రెండిట్లకి కూడా. ఇంకా జంపర్ రింగ్ తీసుకుని, అంటే మనకి ఎంత పొడుగు కావాలో అంతకంటే డబల్ సిల్క్ థ్రెడ్ తీసుకోవాలి. ఎందుకంటే మధ్యలో నాట్స్ వేస్తాం కదా, సరిపోదు. ఒకే లెంగ్త్ అయితే సరిపోదు. మనం ఎంత లెంగ్త్ తీసుకుందాం అనుకుంటున్నామో దానికి డబల్ తీసుకోండి. కొంచెం మిగిలితే కట్ చేసేయచ్చు, సరిపోతే మాత్రం కష్టం అవుతుంది కదా. అందుకని అలా రెండు నీడిల్స్ని ఎక్కించేసి జంపర్ రింగ్లోకి ఒక పర్ల్ తీసుకుని, తర్వాత మళ్ళీ ఇంకో నీడిల్ని కూడా అలా పట్టుకుని ఎక్కించేస్తే, అంటే మామూలుగా 2 ఒకేసారి ఎక్కించేంత హోల్ ఉంటే ఎక్కించేయచ్చు. ఇది సన్నగా ఉన్నాయి హోల్స్. ఇది ఒక నాట్ వేయాలండి. ఒక నాట్ వేసాక దాన్ని అలా వేలికి అలా రౌండ్ చేసి చుట్టుకుని గట్టిగా పట్టుకోవచ్చు. కొంచెం లావు నీడిల్ అలా రౌండ్ తిప్పి దారాన్ని గట్టిగా పట్టుకుని, నాట్ వేయటమేనండి. అది మామూలుగా ఒక నాట్ అంతేది. కాకపోతే ఇలా పట్టుకుని వేస్తే మనకి చిక్కులు పడదని అలా వేస్తున్నాను. అదే ప్రాసెస్ కింద వేస్తే మనకి ఈజీగా కూడా ఉంటుంది. నేను చాలాసేపు ప్రాక్టీస్ చేసాకే చెప్తున్నాను మీకు. అలా చిన్న గ్యాప్ వస్తుంది చూడండి. తర్వాత తీసేసాక మనకి ఆ గ్యాప్ పోదు, ఇంకా అలానే ఉంటుంది. మళ్ళీ పర్ల్ ఎక్కించుకొని రెండో నీడిల్ కూడా అలానే ఎక్కించేసి పర్ల్ని కిందకి లాగేసుకోవటమే. సేమ్ అండి, ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుంది ఇదే ప్రాసెస్. నేను ఎక్కువ చేసి చూపించాను, మీకు బాగా తెలుస్తుందని చెప్పి. గ్యాప్ అయితే అలానే ఉంటుంది, గ్యాప్ అస్సలు పోదు. ఆ నీడిల్ మీకు ఇంకా ఎక్కువ గ్యాప్ కావాలనుకుంటే కొంచెం లావుగా ఉన్న నీడిల్ని పెట్టుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది. గట్టిగా నాట్ వేస్తే కనుక ఆ నీడిల్ తీసినా కూడా అలానే ఉంటుంది, ఆ గ్యాప్ అస్సలు పోవదు. నేను ఇంతకుముందు సింగిల్ దాంతో కూడా ట్రై చేశానండి, కానీ అది మళ్ళీ లాగుతుంటే దగ్గరికి అయిపోతుంది. ఇదైతే ఇంక అసలు దగ్గరికి రాదు, ఎలా చేసామో అలానే ఉంటుంది. కట్టుతీగ కంటే ఇది చాలా బెటర్ అనిపిస్తుంది. కట్టుతీగతో అందరూ చేసుకోలేరు కదండి, సిల్క్ థ్రెడ్తో అయితే ఎవరైనా చేసుకోవచ్చు. పైగా ఏం టూల్స్ అవసరం లేదు, ఓన్లీ నీడిల్స్ ఉంటే సరిపోతుంది. ట్రై చేయండి, బాగానే ఉంటుంది, ఈజీగానే ఉంది ప్రాసెస్. ఇంకా నాకైతే ఇదే బెటర్ అనిపిస్తుంది కట్టుతీగతో కంటే. నేను కట్టుతీగతో కూడా చేస్తూ ఉంటాను, అది కూడా మీకు ఒక క్లాస్ చూపిస్తాను. కట్టుతీగతో ఎలా చేయాలో అది కూడా ఈజీగా చేసుకునేలాగా చూపిస్తాను. ఇంకెంతే ప్రాసెస్ అండి, రిపీట్ అవుతుంది, ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతుంది. ఒక నీడిల్ ఎక్కించుకోవటం, ఇంకొక నీడిల్ కూడా ఎక్కించుకోవటం, ఎక్కించుకొని పాలు కిందకి లాగి ఒక నాట్ వేసుకోవడం. నాట్ వేసుకోవడానికి కొంచెం చిక్కులు పడకుండా జాగ్రత్తగా వేసుకోండి. అదొక్కటే మెయిన్ చేయవలసింది, మనం జాగ్రత్త పడాల్సింది. ఎందుకంటే లైన్స్ ఎక్కువ మూలన చిక్కులు పడుతూ ఉంటుంది కదా, అది మీకు కూడా తెలుసు కదా, చూస్తున్నారు కదా. ఇంకంతే, అలా 2 నాట్స్ వేసుకోవాలి. టైట్గా లాగండి నీడిల్ ఉండగానే. అప్పుడు నీడిల్ తీసేసాక కూడా మనం గట్టిగా లాగినా కూడా ఆ నీడిల్ నాట్ పడిపోయి ఉంటుంది కదా, మనం దగ్గరికి ఎంత లాగినా రాదు. ఇంకా మళ్ళీ పర్ల్ ఎక్కించుకోవటం, సేమ్ ఇంకో నీడిల్ని కూడా ఎక్కించడం. ఇదే ప్రాసెస్ రిపీట్ అవుతూ ఉంటుంది. ఇది చూస్తూ కూడా మీరు ట్రై చేయొచ్చు. ట్రై చేస్తుంటే ఇంకా బాగా త్వరగా మీకు అర్థమవుతుంది. చూస్తే ఏమైనా టఫ్ అనిపించవచ్చేమో, కానీ చేస్తుంటే చాలా ఈజీ అండి. సిల్క్ థ్రెడ్ అయితే మనకి కలర్ పోదు, చేసుకోవటం ఈజీ. ఇందులో గమ్ అది మనం ఏం పెట్టట్లేదు కనుక, థ్రెడ్ నాట్సే కనుక ఎక్కువ టైమే ఉంటుంది. అది త్వరగా పాడవడం అనేది ఉండదు. ఇంకా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది దండ. కట్టుతీగతో ఎలా ఫ్లెక్సిబుల్గా అయితే ఉంటుందో అలానే ఫ్లెక్సిబుల్గా ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. ఇవే కాదు, మామూలుగా నల్లబోసలు, ఇలా పగడాలు చాలానే చేయొచ్చండి ఇదే మెథడ్లో. అంత పొడవు చేసేసాం కదా,
ఇంకా చూపిస్తున్నాను నేను ప్రాసెస్ కొంచెం మీకు ఈజీ అవ్వడం కోసం కొంచెం ఎక్కువ చేసి చూపిస్తున్నాను. నాట్ వేయటం, మళ్ళీ అలా పట్టుకోవడం, నీడిల్ని రౌండ్ చేసి పట్టుకోవడం, మళ్ళీ నాట్ వేయటం, 2 నాట్లు వేసాక గట్టిగా టైట్గా లాగడం, నీడిల్ లాగేయటం. మీరు ట్రై చేయండి, ఎలా ఉందో కమెంట్ పెట్టండి. నచ్చితే మాత్రం తప్పనిసరిగా లైక్ చేయండి. ఏదైనా ఐడియా అంటే అది యూనిక్గా ఉండాలి, ఇంకా మీకు ఉపయోగపడేటట్టుగా ఉండాలి. అదే ఎక్కువ నేను చూపిస్తూ ఉంటాను. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా యూనిక్గా ట్రై చేసినవే. ఇదే ప్రాసెస్ అండి, మొత్తం రిపీట్ అవుతూ ఉంటుంది. చాలా ఈజీ అండి ప్రాసెస్ అయితే, కొంచెం చిక్కుపడకుండా చేసుకుంటే సరిపోతుంది అంతే. టైట్గా మాత్రం లాగాలి థ్రెడ్స్ని, అది మాత్రం కంపల్సరీ. ఇంకా జంపుడ్ రింగ్ని లాస్ట్లో ఎండ్లో ఇలా నాట్ వేసుకోవటమే. కొంచెం 2-3 సార్లు అలా రౌండ్ తిప్పితే అది ఇటు కదలకుండా ఉంటుంది అనేసి అలా ఒక్క నీడిల్ మాత్రం అందులోంచి తిప్పి నాట్ వేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఒక నాట్, తర్వాత ఏ నీడిల్ కా నీడిల్ ఆ నాట్లోంచి మెల్లగా లాగి ఇలా నాట్ వేసుకోవటమే. అంటే కొంచెం స్ట్రాంగ్గా ఉండటం కోసం. ఇంకో నీడిల్ కూడా సేమ్ అలానే. తర్వాత కట్ చేసేసుకొని చిన్న కొసలు ఉంచుకోండి, దానికి కొంచెం గమ్ రాస్తే ఏదైనా పర్వాలేదు గమ్ము, నేను ఫెవికాల్ యూస్ చేశాను. జస్ట్ జంపుడ్ రింగ్ ఓపెన్ చేసుకొని బ్యాక్ చైన్ పెట్టేసుకోవటమే. ఏ బ్యాక్ చైన్ అయినా పర్వాలేదండి, నేనైతే ఈ చైన్ పెట్టాను. ఇంకా కట్టుతీగతో చేసిన చైన్కి ఈ సిల్క్ థ్రెడ్తో చేసిన చైన్కి మీకు తేడా చూపించడం కోసం నేను కొంచెం కట్టుతీగతో చుట్టి చూపిస్తున్నాను. సేమ్ అసలు ఏం తేడా లేదండి, 2 ఒకేలా ఉన్నాయి. అది కూడా చూడండి ఒకసారి, గ్యాప్ అసలు సేమ్ ఒకదానికి పర్ల్కి మధ్యన ఉన్న గ్యాప్ కూడా సేమ్ వచ్చింది. అది కట్టుతీగతో నేనే చుట్టాను, అది గ్యాప్ కూడా చూడండి సేమ్ ఉంది, కొంచెం కలరే తేడా అంతే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.